వరంగల్ నగరంలోని ఓట్స్ విమెన్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే ఎయిడ్స్ వ్యాధి పట్ల సమాజంలో అవగాహన కార్యక్రమాలను సంబంధించిన వివరాలను ప్రాజెక్టు మేనేజర్ నవ్య మరియు కౌన్సిలింగ్ వార్డు సభ్యులు వాసుదేవ రాజు వివరించారు. వరంగల్ స్టూడియో ఇన్ఛార్జి అమరేందర్తో కలిసి రిపోర్టర్ వెంకట్. స్వాగతం. వరల్డ్ ట్రక్కర్స్ వాళ్ళకి సంబంధించిన స్వచ్ఛంద సంస్థ ఇది ప్రత్యేకంగా ఎయిడ్స్ నియంత్రణకు సంబంధించి ఎయిడ్స్కి సంబంధించినటువంటి పేషెంట్స్ని ఐడెంటిఫై చేయడము, ఎయిడ్స్ను తగ్గించడం ఎలాగా వాళ్ళలో అవగాహన కల్పించే వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. వాటికి సంబంధించి మనతో మాట్లాడడానికి మేడం ఉన్నారు. మేడం చెప్పండి మేడం, మీ సంస్థ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు యాక్టివిటీస్ చేపడుతూ ఉన్నారు? నా పేరు నవ్య అండి. నేను ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నా. మాది వరల్డ్ ట్రక్కర్స్ అంటే ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. మాది హెడ్ ఆఫీస్ వచ్చేసి నిజామాబాద్లో ఉంది. మాకు ఇక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిళ్ళు. మా ప్రోగ్రామ్ ఏంటి అని అంటే ఈ ట్రక్కర్స్ అంటే అదర్ స్టేట్ నుండి వస్తూ ఉంటారు కదా, మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆ స్టేట్ నుండి వచ్చే వాళ్ళందరూ లాంగ్ డిస్టెన్స్ ట్రక్కర్స్ అంటాం. వాళ్ళు అక్కడి నుండి వచ్చి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీలకు దూరంగా ఉండడము, కాబట్టి ఇక్కడ చెడు అలవాటు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి మేము HIV టెస్టులు చేస్తాం. గవర్నమెంట్ నుండి మాకు కిట్స్ వస్తాయి. వాళ్ళకి మన సర్వీసెస్ అనేది మేము అందిస్తాం. వాళ్ళకి ఎవరికైనా పాజిటివ్ వచ్చింది, మేము టెస్ట్ చేసినప్పుడు అక్కడ ఎవరికైనా పాజిటివ్ వచ్చింది అని అంటే మళ్ళీ మేము MGMలో ICTC సెంటర్ ఉంటుంది. ఆ ICTC సెంటర్లో కన్ఫర్మేషన్ టెస్ట్ చేయించుకొని తర్వాత వాళ్ళని కౌన్సిలింగ్ ఇప్పించి డాక్టర్కి మాట్లాడించి వాళ్ళని ART సెంటర్కి లింకప్ చేసి వాళ్ళకి ఫ్రీ మెడిసిన్ అనేది ఇప్పిస్తాం. మేము ప్రభుత్వం కూడా ఈ ఎయిడ్స్ను నియంత్రించడానికి ఎన్నో రకాలైనటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎన్నో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది కదా. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే వీళ్ళ సంఖ్య, ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరుగుతుంది అంటున్నారా, తగ్గుతుందా మేడం? పెరుగుతుంది. అది ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి అవేర్నెస్ కోసము మాకు పాంప్లెంట్స్ ఇవ్వడం కానీ, అవేర్నెస్ HIV అవేర్నెస్ గురించి ప్రజలకు ఈజీగా అర్థమయ్యేలాగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, స్ట్రీట్ ప్లే కండక్ట్ చేయడం లాంటివి గవర్నమెంట్ నుండే మాకు వస్తున్నాయి. అక్కడ నుండే మేము ప్రజల వద్దకు కూడా తీసుకెళ్తున్నాం. వరంగల్లో ఈ ఎయిడ్స్ అంటే వాళ్ళకి ఎట్లాంటిది, మీ అబ్జర్వేషన్లో వాళ్ళ సంఖ్య పెరుగుతుందా, ఎట్లా ఉందని మీరు అనుకుంటున్నారు? పెరుగుతుంది. అంటే మేము ట్రక్కర్స్ మీదనే మేము చేస్తాము, కానీ ఇంకా ఈ ఫీమేల్ సెక్స్ వర్కర్స్ పైన, MSM వాళ్ళు ఉంటారు వాళ్ళపైన, ఈ మళ్ళా ట్రాన్స్జెండర్స్, హిజ్రాలు, వీళ్ళందరిపైన కూడా ఒక్కొక్కరు తీసుకొని ఒక్కొక్క NGO ఇక్కడ వర్క్ చేస్తుంది. వరంగల్లో ఇప్పుడు తెలంగాణలో మొత్తం 53 మాలాగా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇంకా లింక్ వర్కర్స్ స్కీమ్ అని అంటారు. వాళ్ళు ఏంటనంటే ఇప్పుడు 1-2 months కూడా మెడిసిన్ యూజ్ చేసి మానేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ MGMలోకి రిఫర్ చేసి మళ్ళీ కూడా వాళ్ళని టాబ్లెట్స్ వాడేలాగా చేస్తారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సమాజంలో ఎయిడ్స్ వ్యాధి అనగానే చాలామంది భయపడము, చాలా రకాలైన తెలియగానే చాలామంది ఆత్మహత్య చేసుకోవడం, సమాజంలోని తెలిసిన వాళ్ళే, బంధువులే, కుటుంబ సభ్యులే దూరం పెట్టడం, ఇలాంటివన్నీ చూస్తుంటాము. కానీ ప్రభుత్వం కూడా నిరంతరంగా కూడా ఎయిడ్స్ అంటే భయపడే వ్యాధి కాదు, దీనికి కౌన్సిలింగ్ ద్వారా సరైన సక్రమ పద్ధతిలో మందులు వాడడం ద్వారా దాన్ని నియంత్రించవచ్చు, కుటుంబ సభ్యులు కూడా సంక్రమించకుండా జాగ్రత్త తీసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. వీటన్నిటి కారణంగా కూడా ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఇదివరకు ఉన్నంత భయం సమాజంలో ఉందంటారా, వాళ్ళకు కూడా అవగాహన పెరిగిందంటారా, ఎట్లా ఉందని మీ అబ్జర్వేషన్లో మీకు తెలిసింది? ప్రజలకి కూడా అవగాహన పెరిగింది. ఒకప్పుడు HIV టెస్ట్ అని అంటే అమ్మో ఇదట అదట అనే ఒక డిసీజ్ ఇలా మస్తు భయపడేవాళ్ళు. ఇప్పుడు ఏదంటే టెస్ట్ చేయించుకోవడానికి అందరూ ముందుకు వస్తారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే టెస్ట్కి కోఆపరేట్ చేస్తున్నారు. స్ట్రీట్ యాక్టివిటీస్లో అవేర్నెస్ ప్రోగ్రాంలో అంటే మీరు ఏ విధమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉంటారు? మేము మంత్లీ స్ట్రీట్ ప్లే కండక్ట్ చేసుకుంటామండి. అంటే మన కళాజాత ప్రోగ్రాం వాళ్ళు కళాకారుల్ని పిలిపించి వాళ్ళకి ఎయిడ్స్ పైన పాటలు వాళ్ళు పాడుతూ ఉంటారు. పాంప్లెంట్స్ ఇవ్వడం కానీ, ఎయిడ్స్ ఎట్లా ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా రాదు అని పాటల ద్వారా ప్రజలకి ఈజీగా అర్థమయ్యేలాగా కూడా మేము స్ట్రీట్ ప్లేలు కండక్ట్ చేస్తాం. అంటే ఈ HIV అనేది 4 రకాలుగా వస్తుంది అండి. ఒకటేమో HIV పాజిటివ్ ఉన్న వాళ్ళ బ్లడ్ని మనం తీసుకున్న వస్తుంది, ఒకటి అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల వస్తుంది, ఇంకోటి పేరెంట్స్ చైల్డ్
అంటే తల్లిదండ్రులు పాజిటివ్ అయితే పుట్టబోయే బిడ్డకు కూడా రావడానికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నీడిల్స్ సిరంజీలు అంటే పాజిటివ్ ఉన్న వాళ్ళకి మనం అవి యూజ్ చేసి మళ్ళీ వాటిని వాష్ చేయకుండా కానీ మనము యూజ్ చేసినప్పుడు కూడా రావడానికి ఈ 4 టైప్సే వస్తాయి. అంతేగాని వాళ్ళు వాడిన టాయిలెట్స్ వాడడం కానీ క్లాత్స్ వాడడం కానీ ప్లేట్స్ ఇట్లాంటి ఏం యూజ్ చేసినా కూడా వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చినా కూడా కిస్ దాని ద్వారా కూడా హెచ్ఐవి రాదు. అంటే తగినటువంటి ఇప్పుడు హాస్పిటల్స్లో కానీ మనం సెలూన్లలో కానీ ఇలాంటి జాగ్రత్తలు వాళ్ళకు కూడా మీరు చెప్తూ ఉంటారండి? సెలూన్స్లో కానీ ఎక్కడైనా ఇప్పుడు టాటూస్ వేసుకోవడం వల్ల కూడా వస్తుందని కొన్ని రకాల అంటూ ఉంటారు, అవి నిజమేనంటారా? నిజమేనండి. అంటే పాజిటివ్ ఉన్న వాళ్ళకి మనం టాటూ వేసి వాళ్ళు యూజ్ చేసిన నీడిల్ని మనము యూజ్ చేసినప్పుడు వచ్చే అవకాశాలు అదే ఎక్కువ. అంతేగాని వాళ్ళు కొత్త నీడిల్స్ వాడితే రావడానికి అట్లా ఏమి ఉండదు. మళ్ళీ అందుకనే ప్రతిసారి ప్రతి దగ్గర చెప్పేది ఏంటంటే ఎక్కడైనా కూడా కొత్త నీడిల్స్ వాడాలి. ఇప్పుడు సెలూన్ షాప్లో అయినా కూడా మన జాగ్రత్త కోసం మనమే వాటిని చూసుకొని చేయించుకోవాలి. మీ అబ్జర్వేషన్లో ఈ ఎయిడ్స్ కేసులు అనేటివి పట్టణాల్లో ఎక్కువగా ఉన్నాయా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా? ఎక్కడైనా అంతే ఉంది. పట్టణాల్లో అయినా ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో. ఏంటంటే పట్టణాలలో తెలుస్తుంది, గ్రామీణ ప్రాంతాల్లో తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళు బాగా సీక్రెట్ ఉంటారు కదా అది గ్రామీణ ప్రాంతాలలో. మీ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ స్కీమ్ ద్వారా పనిచేసేటువంటి వాళ్ళు కార్యకర్తలు కానీ సభ్యులు కానీ ఎందరున్నారు వరంగల్లో? వరంగల్లో అంటే మాకు ఇప్పటికీ మాలాగా వర్క్ చేసే వాళ్ళు 6 స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, 6 స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ వైఆర్జీ ఇక్కడ ప్లాన్ ఇండియా ఉంది పోచమైదన్ దగ్గర. మళ్ళీ వచ్చేసి లింక్ వర్కర్ స్కీమ్ LWS అని అది కూడా ఒకటి ఉంది. ప్రభుత్వ రంగా మీకు రావాల్సినటువంటి ఏమైనా ఫండింగ్ కానీ కిట్స్ కానీ సకాలంలో అందుతున్నాయా, లేదా ఏమైనా జాప్యం జరుగుతుందా, ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా మీరు? అట్లేం లేదండి. మాకు టార్గెట్ ఉంటుంది, మంత్లీ టార్గెట్ ఉంటుంది. దానికోసం మాకు DMNHO ఆఫీస్ నుండి కరెక్ట్గా కిట్స్ వస్తాయి. మాకు ఫండ్స్ అంటే హైదరాబాద్ TG SACS నుండి వాళ్ళు బడ్జెట్ రిలీజ్ చేస్తారు, అక్కడ నుండి మేము మా అకౌంట్లోకి మేము వేసుకుంటాం. నమస్తే సార్, మీ పరిచయం మీ వివరాలు చెప్పండి. గుడ్ మార్నింగ్, మై నేమ్ ఈజ్ వాసుదేవ్ రాజ్. నేను ఓల్డ్ TA ట్రక్కర్స్లో కౌన్సిలర్గా పనిచేస్తున్నాను. మేము చేసే ప్రోగ్రామ్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ HIV/AIDS. HIV వైరస్ని నిరోధించడానికి మేము అందరం కలిసి పనిచేస్తున్నాం. మేము చేసే కార్యక్రమాలు ఏంటంటే ట్రాన్స్పోర్టింగ్ వర్కర్స్ అంటే అందరూ డ్రైవర్స్ ఉంటారు కదా, డ్రైవర్స్ మీద మేము HIV సోకకుండా, సుఖవ్యాధులు సోకకుండా మేము కౌన్సిలింగ్ ఇస్తున్నాం. మేము అదర్ స్టేట్ వాళ్ళని కూడా కవర్ చేస్తున్నాం. మహారాష్ట్ర, బాంబే, చుట్టుపక్కల ప్రాంతాల అన్నీ కలిపి ట్రాన్స్పోర్ట్ వర్కర్స్కి కౌన్సిలింగ్ చేస్తున్నాం. కౌన్సిలింగ్లో భాగంగా మేమేంటంటే ప్రతి హాట్స్పాట్లోకి వెళ్ళి ఆ ట్రాన్స్పోర్టర్స్కి HIV సుఖవ్యాధులు ఎట్లా వస్తున్నాయి, సుఖవ్యాధులు రావడం వల్ల 10% అంటే 10 రెట్లు ఎక్కువగా HIV సోకే ప్రమాదం ఉన్నది. కాబట్టి వాళ్ళకు మేము కండోమ్ సోషల్ మార్కెటింగ్ అనేది ప్రతి సైట్లో పెట్టి ఇస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే సుఖవ్యాధులు మేము ఏంటంటే రిస్క్ బిహేవియర్ ఉన్న వాళ్ళను రిస్క్ రిడక్షన్ చేస్తున్నాం. వాళ్ళకు మెయిన్గా ఏంటంటే ఇప్పుడు దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఒక 10-15 డేస్ దూరంగా ఉంటారు ఫ్యామిలీకి. కాబట్టి వాళ్ళకు తప్పకుండా మేము సోషల్ మార్కెటింగ్ ద్వారా కండోమ్స్ ఇస్తున్నాం. మరియు మా OWS అండ్ పీరియడ్ కిటర్స్, నేను మా PM మీ అందరం కలిసి వాళ్ళకు అవేర్నెస్ మీటింగ్లు పెడుతున్నాం. ఇప్పుడు మీ సర్వీస్ సెంటర్ ఎక్కడుందండి వరంగల్లో? MGM మహాత్మా గాంధీ హాస్పిటల్లో ఉంది, ART సెంటర్, ICDC ఉంది. అక్కడ కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళకు ప్రతి నెల మందులు వాడే విధంగా చేస్తున్నాం. HIV అనేది
పెద్ద డిసీజ్ అని ఇప్పుడు చాలా వరకు అదే తెలుసు. కాకపోతే ఏం లేదు, వచ్చిందనంటే లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ ఉన్నాయి. టాబ్లెట్స్ యూజ్ చేస్తూ మన జీవితకాలాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. అది వచ్చిందని బాధపడి కృంగిపోయి వీళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారో, వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారో అని భయపడడం కంటే మనమే ముందడుగు వేసి అది వచ్చింది ఓకే అయిపోయింది, ఇంకా ఫర్దర్ ఏం చేయాలి, ట్యాబ్లెట్స్ నెల ఫ్రీ సర్వీస్ అండి. ట్యాబ్లెట్స్కి మనం ఏం మందులు కొనుక్కోవడానికి ఏం లేదు, గవర్నమెంట్ నుండే ఫ్రీగా వస్తున్నాయి కదా, వాటిని తీసుకొని నెలకి ట్యాబ్లెట్స్ వేసుకొని ఎవరి పనులు వాళ్ళు వేసుకుంటే అంతా బాగానే ఉంటుంది. విన్నారు కదా, మేడం గారు చాలా మంచిగా అన్ని విషయాలు కూడా వివరించారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఏవైతే కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్ని మనం శాస్త్ర సాంకేతికంగా ఎంతగా అభివృద్ధి చెందినా కూడా వాటిని నిరోధించలేమో, అలాంటి వాటి గురించి మనం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే చాలా మంచిది. దురదృష్టవశాత్తు ఆ విధమైనటువంటి వ్యాధి బారిన పడినప్పటికీ కూడా కుంగిపోయి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు కూడా వైద్య శాస్త్రంలో కూడా ఎంతో అభివృద్ధి చెందినటువంటి పవర్ఫుల్ మందులు వచ్చాయి. వాటిని నియమిత కాలంలో చక్కగా తీసుకుంటే జీవన ప్రమాణాన్ని కూడా పెంచుకోవచ్చు, ఆయుష్ను కూడా పెంచుకోవచ్చు. ఎలాంటి భయాందోళన అవసరం లేదు. వాళ్ళు రెగ్యులర్ వాళ్ళ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు, కుటుంబానికి బాసటగా ఉంచవచ్చు. అటువంటి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం వల్ల సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మనందరి బాధ్యత ఇది. కేవలం ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ యాంత్రికంగా కాకుండా ప్రతి ప్రజలు కూడా దీని పట్ల సరైన అవగాహన పెంచుకోవడము, మనకు ఎవరైనా ఇలాంటి పరిస్థితులు ఎదురైన వారిని చేరదీయడం, వారికి మానసిక ధైర్యాన్ని చేపట్టడం ద్వారా మనం ఒక మనవంతు బాధ్యతగా కూడా మనం నిర్వర్తించిన వాళ్ళం అవుతాం. ధన్యవాదాలు.